దీక్షితార్. అప్పయ్య దీక్షితార్ అంటే సామాన్యుడు కాడండి, భక్తుడు, జ్ఞాని, అద్వైతి, రచయిత, కవి. ఆనాడు ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఆ మహనీయులు మించినటువంటి జ్ఞాని లేరండి. ఆయన ప్రపంచం మొత్తం తిరిగి ఒకనాడు తిరుమలకు వచ్చారండి. తెలిసి ఉంటుంది, తెలుసుకుంటారు, ఆచరిస్తారని మనవి. ఎందుకంటే భగవద్గీత మనకు తెలియదండి. శివరేం చెప్పారట, నష్టో మోహ స్మృతిల్లత. నాకు జ్ఞానం వచ్చింది, పుణ్యం వచ్చింది అనలేదండి. ఏమన్నారట, నా యొక్క మోహం పోయి నేనెవరో గుర్తొచ్చింది. మీరెవరో గుర్తు చేయడానికి ఇందాక అమ్మగారితో మాట అన్నానండి. ఏంటంటే గురువు గారు ఇలా కూర్చుంటారట, లైన్లో ఉన్నారట. అప్పుడే ఒక కలతగా దిగి మధ్యలో వస్తుంటేనే ఆగండి అన్నారట వాదన. నేనెవరో తెలుసా అన్నారట. నేనెవరో తెలుసుకోవడానికి వచ్చాను, అయ్యా నువ్వు లైన్లో నిలబడ్డారంట. సచ్చిదానంద భగవానికి. ఆ విధంగానే మనం ఎవరో మర్చిపోయాం కాబట్టి మర్చిపోయిన విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆ సమయంలో స్వామి అప్పయ్య దీక్షితార్ గారు తిరుమలకు వచ్చారండి. తిరుమలకు వచ్చిన తర్వాత అక్కడ ఆ శబ్దార్థంలో ఎక్కువ నామరూపాలు చూసేవాళ్ళు, బాహ్యవేశం చూసేవాళ్ళట. నీవు వైష్ణవుడివి, మేము వైష్ణవుడివి, మీరు శైవులు, మీరు అర్థనామాలు పెట్టుకుని వచ్చారు, మీకు ఆలయ ప్రవేశం లేదు. ఒకవేళ మీరు రావాలంటే మీరు మొట్టోపుండ్రాలు ధరించండి అనగానే, లేదయ్యా మీరు నామరూపాలు చూస్తున్నారు, ఈ నామరూపాలకు ఆధారంగా ఎవరున్నారండి? అంతటా ఉంది ఎవరు? ఈశ్వరాసనం భూతాన అందరి హృదయాల్లో అంతర్యామిగా పరమేశ్వరుడు ఉన్నాడు. అందుకే స్వామి శివానంద అంటాడు, ఈ సర్వనామ రూపాలలో ఎవరు చూడాలట? నిమ్ము తిరిగింపనిమ్ము, ఈ సర్వనామ రూపాలలో నిమ్ము సేవింపనిమ్ము అన్నారండి. అప్పయ్య చేశారన్నారు పూజారులతో. స్వామి ఒకసారి దర్శనం చేసుకుని పోగానే, లేదయ్యా నామాలు మార్చుకో, లేదు వెళ్ళిపో అన్నారట. అక్కడే ఉండి విమాన గోపురం ఉంది కదా,